ప్రైజ్ ద లార్డ్. మన పరిశుద్ధుడు విమోచకుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంన ఈ రోజున ఉపవాస వాక్య ధ్యానం నాకు ప్రతి ఒక్కరికి మన ప్రభు పేరట ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క పని నిమిత్తము ఆయన మనకు ఉపదేశించినటువంటి ఆజ్ఞ నిమిత్తము ఎల్లప్పుడూ కూడా సర్వసిద్ధంగా ఉండాలి. నువ్వు దేశంలో తిరిగేటప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు, లేకపోతే బానిసగా ఒకప్పుడు ఉండేది బానిస వ్యవస్థ. ఆ పరిస్థితులు అయినా సరే, వేరొక దేశంలో బానిసలుగా ఉన్నా సరే, దేవుని యొక్క ఆలోచన నిమిత్తము ఆ ఆలోచన నెరవేర్చడానికి మనం ఎప్పుడు కూడా సర్వసిద్ధంగా ఉండాలి. వాళ్ళ దగ్గరికి పోతే నన్ను ఏం చేస్తారో ప్రభువా, వాళ్ళు మొదటే తలపెక్కోళ్ళు, మొదటే వాళ్ళు బలమైనటువంటి వాళ్ళు, నేనా ఏమీ లేనటువంటి అనామకుణ్ణి, ఏం చేస్తారో ఏమో ప్రభువా అనేటువంటి ఆలోచన వచ్చినా సరే దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. ఆయన పరిశుద్ధమైనటువంటి వాక్యము ఎవరి యొద్దకు వస్తుందో ఈ లోకంలో వారే ఉన్నతమైన వాడు. నిజమే చెప్తా ఉన్నా, ఆయన జీవమైనటువంటి వాక్యము ఎవరి ఇంటి తలుపును తడుతుందో వారే లోకంలో ఉన్నతమైనటువంటి వాళ్ళు. ఆ వాక్యము రావటం అనేది అరుదు, తొందరగా రాదు. అట్లాగా వచ్చినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు ఏం చేయాలంటే సిద్ధంగా ఉండాలి. నేను అక్కడికి పోతానా, నాకేమవుతుందో, లేదా ఇప్పుడు ఇంట్లో ఉన్నా సరే నేను ఎప్పుడు క్షేమంగా మంచిగా ఉంటానని గ్యారంటీ లేదు. కాబట్టి ఆయన పోమన్నటువంటి ప్రతి యొద్దకు కూడా, ఎక్కడికి పోమన్నాడో అక్కడికి మనం పోవటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఇర్మియా ప్రవక్తను ఒకసారి మనం చూసినట్లయితే ఇదే విషయాలు దేవుని యొక్క పదే పదే ప్రస్తావిస్తూ ఉంటాడు. నాతోటి కాదేమో, నాకు వల్ల అవుతుందో కాదో, నా వల్ల అవుతుందో కాదో అని చెప్పనని దేవుని యొద్ద అంటే దేవుడు చెప్తాడు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో రాయబడినది, యూదా రాజుల యొద్దకు కానీ, ప్రధానుల యొద్దకు కానీ, యాజకుల యొద్దకు కానీ, దేశ నివాసుల యొద్దకు కానీ, ఈ దేశం అంతటిలో నీవెక్కడికి పోయినను ప్రాకారము గల పట్టణము గాను, ఇనుప స్తంభము గాను, ఇత్తడి గోడలు గాను నీవుండునట్లు ఈ దినమున నిన్ను నియమించి ఉన్నాను. మనం చూసినట్లయితే లేఖనంలో కొన్ని బలమైనటువంటి విషయాలు మనకి కనపడతా ఉన్నాయి. ఏంటిదంటే ప్రాకారము కలిగినటువంటి పట్టణం, చుట్టూరా గోడలు ఉన్నటువంటి ఒక గొప్ప పట్టణం. ఆ పట్టణంలోనికి పోవాలంటే ఆ ప్రాకారం దాటుకొని, ఆ గోడలు దాటుకొని పోవాలి. నీవు అలాగా ఉంటావు. ఒక పట్టణం ఉంది, ఆ పట్టణానికి గోడలు ఉన్నాయి. ఆ గోడల్ని ఛేదించుకొని ఆ పట్టణంలో అడుగు పెట్టాలి. నీవు ఆ పట్టణం లాగా ఉన్నావు అంటే నీకు రక్షణగా నేనుంటా ఉన్నా. అలాగనే ఇనుప స్తంభం గాను, అలాగనే ఇత్తడి గోడలు గాను, వీటిని ఎవరు కూడా టచ్ చేయలేరు. ఆమె సర్వోన్నతుడైన దేవుని నామానికి మహిమ కలుగును కాక. ఈ ఉపవాస దినములలో మనల్ని ఆయన కొరకు అభిషేకించుకున్నటువంటి దేవుడు మనల్ని ఈ రోజున ఇదే రీతిగా అభిషేకిస్తానని ప్రమాణం చేస్తా ఉన్నాడు. ఈ రీతిగానే మనల్ని దేవుడు అభిషేకిస్తా అని ప్రమాణం చేస్తా ఉన్నాడు. ఇత్తడి గోడలు, ఇనుప స్తంభం. బైబిల్లో రాయబడి ఉన్నది, ఇనుము అనేది బలమైనటువంటి దానికి సూచనగా ఉంది. ఇనుము అనేది బలమైనది. ఆ ఇనుము కనపడినటువంటి ప్రదేశంలో, ఆ పరిస్థితుల్లో
ఎవరు కూడా ఏమి చేయలేరు. బలమైంది కదా, ఏమి చేయలేరు. నువ్వు ఒక ఇనుప స్తంభం లాగా ఉంటావు. ఎవరు నిన్ను నేలమట్టానికి పడగొట్టలేడు. అనగా దేవుడు మనకి రక్షణగా ఉంటాడు. ఆ ప్రాకారము లాగా, ఇనుములాగా, ఇత్తడి గోడలాగా దేవుడు మనకి అండగా ఉంటాడు. నువ్వు ఎక్కడికి పోయినా సరే, దేశంలోని ప్రజల యొద్దకు పో, అధికారుల యొద్దకు పో, యూదా రాజుల యొద్దకు పో. నీవు దేశంలో ఎక్కడ తిరిగినా సరే నీకు అపాయం అనేది రాకుండా నీకు రక్షణ కవచంగా నేనుంటా అని దేవుడు ప్రమాణం చేస్తా ఉన్నాడు. ఉపవాసాలు ఉంటా ఉన్నాం, కన్నీరు కారుస్తా ఉన్నాము, దీవారాత్రులు కూడా దేవుని సన్నిధిలో నిలబడి దేవుని వైపు చేతులు చాపి అడుగుతా ఉన్నాం. రక్షణగా ఉంటా అని ప్రమాణం చేసిన దేవుడు ఆయన యొక్క పని నిమిత్తము హృదయాన్ని బలపరుచుకొని దృఢం చేసుకొని ఆయన సన్నిధిలో నిలిచినటువంటి మనకి మరీ నిశ్చయంగా దేవుడు మనకి అండగా ఉంటాడు. ఇర్మియాని ఒకసారి మనం చూసినట్లయితే ఎన్ని శ్రమలు వస్తాయి. ఇర్మియా గ్రంథంలో ఇర్మియాకి ఎన్ని పరిస్థితి ఒక చేయి దాటిపోయింది. ఇక ఈ రోజుకే జీవితం లాస్ట్ అనేంతగా వచ్చినాయి. ఈ రోజుకే జీవితం లాస్ట్, చివరి రోజు ఇదే నాకు అనేంతగా వచ్చినాయి. అయినా కానీ ఆయన రక్షణగా ఉన్నాడు. దేవుడు రక్షణగా ఉన్నాడు. ఇనుప స్తంభంలాగా మనకి తోడుగా ఉన్నాడు. ఈ దేవుడు ఈ ప్రజలని ఆయన ముందు మనం ఉపాసించి నిలబడ్డం కదా, మనలని ఆయన ఏం చేస్తాడంటే ప్రాకారములాగా ఎప్పుడు కూడా అంటిపెట్టుకొని సురక్షితంగా మనల్ని కాపు కాస్తా ఉంటాడు. నువ్వు ఎక్కడికి పో, ఆయన నీకు ఇచ్చినటువంటి చిత్తమైనటువంటి ఆ యొక్క ఆజ్ఞని నెరవేర్చడం కొరకు నువ్వు ఆ పనిలో పూనుకొని నువ్వు ఎటు తిరిగినా సరే ఆయన కాపుదల నిన్ను వదిలిపెట్టిపో. నీతో పాటు వచ్చేది నీ దేవుడు. ఆయన ఏం చేస్తాడంటే బలమై ఉన్నటువంటి రాజులు ఉంటారు, కొద్దిమంది తలకెక్క రాజులు ఉంటారు. ఏం చేస్తారంటే మంచి చెప్పినా సరే ఈడు నేను వచ్చేదాకా ఈయనకి ఈ తిండే పెట్టాలి, ఈడు ఇదే తిండి తినాల. వానికి మంచి చెప్పినటువంటి మనుషులకి చేసేటువంటి ప్రతి ఉపకారం అది. ఏమన్నాను ఇప్పుడు ఆ రాజుని, కొద్దిమంది సేవకులు అధికారులని రాజుగారి దగ్గర కూర్చోబెట్టుకొని 3 పూట్ల మేపుతా ఉంటాడు, 3 పొద్దుల మేపుతా ఉంటాడు. అటువంటి వారు ఎందుకు రాజు దగ్గర ఉన్నారంటే రాజుకు మేలు జరిగేటట్లుగా సలహాలు ఇవ్వటానికి, రాజుకి నెమ్మది కలిగేటట్లుగా, రాజ్యాన్ని పరిపాలించేటట్లుగా వారి ఆలోచనలు చెప్పడానికి వాళ్ళని 3 పొద్దుల మేపుతా ఉంటాడు. వాళ్ళు చెప్పలేనటువంటి ఒక మంచి ఆలోచనని దేవుని సేవకుడు చెప్తే ఆ సేవకునికి ప్రత్యుపకారం వాడు ఏం చేస్తాడంటే నేను వచ్చేదాకా ఈయనకి ఇదే తిండి పెట్టాడు, తినలేము ఆ తిండి, తినలేనటువంటి ఆ తిండిని ఆ ప్రవక్తకి పెట్టమని చెప్తాడు, ఇర్మియా ప్రవక్తకి. అందులో మళ్ళీ ఇంట్లో కూడా కాదు, తీసుకుపోయి చెరసాల్లో వేస్తాడు. ఇట్లాంటి తల తెక్కోళ్ళు ఉంటారు. ఇప్పుడు మోపయ్యారు ఇట్లాంటి తల తెక్కోళ్ళు. మంచి చెప్తే జీవితాన్ని బాగు చేసుకోకపోగా మంచి చెప్పినటువంటి మనుషులకి ఏమైతా ఉన్నదంటే శ్రమ ఎదురైతా ఉంది. రేపు చూడండి ఏం జరుగుతుందంటే ఏదన్నా నేర్చుకోవాలనుకుంటే ట్రైనింగ్కి ఎట్లా పోతా ఉన్నారు, ట్రైనింగ్ తీసుకుంటారు కదా, అట్లాగా మనిషి మాటలు వినటం కొరకు డబ్బులు ఇచ్చి మరి ట్రైనింగ్ తీసుకుంటారు, ట్రైనింగ్కి పోతారు. రంగ అదే జరుగుతుంది. ఆ మంచి మాటలు ఈ దేవుని గురించి అయి ఉండవు, వాళ్ళ జీవితాల గురించి అయి ఉండవు. ఇక్కడికి రారు, మరలా లోకంలోనికి పోతారు.
సో రాంగ చూడండి మీకు ఎదురైతుంది. ఏంటిదంటే మీకు మంచి మాటలు చెప్తూ మా దగ్గరికి రండి, ఇన్ని డబ్బులు ఇచ్చి మేము చెప్పే మంచి మాటలు విని మీ జీవితాన్ని బాగు చేసుకోండి అని ఇన్స్టిట్యూషన్లో ఇట్లాగా కొన్ని సెంటర్లు ఏర్పాటు అవుతుంది చూడండి. నువ్వు ఏమి ఇవ్వద్దు, దేవుని మంచి మాటే నీకు ఉపయోగపడే మాటే నేను చెప్తాను. వినయ్యా అంటే ఆ రాజు వినకపోగా ఏం చేస్తాడంటే కీడు తలపెడతాడు. ప్రత్యుపకారం చేయకపోగా కీడు తలపెడతాడు. అటువంటి వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడంటే సరి అయినటువంటి శిక్ష విధిస్తాడు. మనకి ఆయన సంపూర్ణమైనటువంటి కాపుదాలు ఉంటాయి. నువ్వు ఎక్కడికి పో, ఎక్కడుండో, ఎక్కడ తిరుగు, ఆయన కాపుదాలు మనకుంటాయి. ఇప్పుడో తెలిసి ఆయన నిమిత్తము ఆయన కొరకు మనం ఏం చేయాలంటే మొదటి రాజుల గ్రంథము 8:61 రాయబడినట్లు, మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 61వ వచనంలో రాయబడినట్లుగా మీ హృదయము మీ దేవుడైన యెహోవా విషయమై సర్వసిద్ధముగా నుండును గాక. ఈ రీతిగా మనల్ని మనము తీర్చిదిద్దుకున్నట్లయితే, దేవుని యొక్క చిత్తానుసారంగా మనల్ని మనము సిద్ధంగా ఉంచుకున్నట్లయితే, ఇర్మియా ఎలాగ పోయిందో మనం పోయేది కోపము, మనం పోయేది నాశనాన్ని కలుగజేసే దారాన్ని ఎరిగి కూడా ఆ దారిలో అడుగుపెట్టి ముందుకు కొనసాగుతూ ఉంటే, ఆ కోపములోనే దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే గోడల్లాగా చుట్టూ రెండు పక్కన గోడలు ఉంటే ఎట్లాగైతే నెమ్మదిగా ఉంటారో అట్లాగా గోడలాగా ఇర్మియా ప్రవక్తకి తోడుగా ఉండి నడిపిస్తా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉండి నడిపిస్తా ఉన్నాడు. దేవుని సంరక్షణ మనకి ఎప్పుడు ఉంటుంది. ఆయన పని నిమిత్తము ఆయన కొరకు మనము సిద్ధపడి ఆయన యొక్క పనిలో మనం కొనసాగుతూ ఉంటాం చూడండి. అప్పుడు గొప్ప సంరక్షణ మనకు వస్తుంది. మనకి ఎవ్వరూ నీతి మాటలు మంచి మాటలు చెప్పి మనల్ని బాగు చేసే వాళ్ళు లేరు. ఉన్నా మనకొద్దు, ఉన్నా వద్దు. ఆయన తప్పించి మరొక ఆలోచన మనకు వద్దే వద్దు. నేను ఇదే అనుకుంటా, ఇప్పుడు ఇదే అనుకుంటా. ఏదన్నా చెప్తే ఆయనే చెప్పాలి, ఏదన్నా ఆలోచన చెప్తే ఆయనే చెప్పాలి. మరొకరు చెప్తారా? నాకు వద్దు. ఆయనే నడిపించాల, ఆయనే బలపరచాల, ఆయనే స్థిరంగా నాటాలి. మరొకడు వచ్చి పెళ్ళగించలేని విధంగా, మరొకడు పీకేయలేని విధంగా ఆయనే స్థిరపరచాలి. ఇర్మియాకి తోడుగా ఉన్నటువంటి దేవుడు ఆ మనుషుని జీవితానికి గొప్పగా కాపుదలను ఇవ్వటమే కాకుండా ఆ భయంకరమైన పరిస్థితుల్లో సిద్ధపడ్డాడు కదా. దేవుని విషయమై సిద్ధంగా ఉండి ఆ ముళ్ళ మీద కాలేసుకొని నడుస్తా, ఆ బాధని భరించుకుంటా, ఆ మనుషుల మధ్యలో దేవునిని గురించి ఎరిగినటువంటి వారి మధ్యలోనే, అన్య జనాంగం కూడా కాదు, దేవునిని గురించి ఎరిగినటువంటి వారి మధ్యలోనే ఆ బాధను భరించుకుంటా ఆయన కాపుదలలో అనుదినము కూడా సంరక్షింపబడతా దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి నెమ్మదిని, సమాధానాన్ని పొందుకున్నట్లు మనం చూస్తాం. మన జీవితాలు దేవుని విషయమై సిద్ధంగా ఉండాలి. అపరిశుద్ధుడైనటువంటి దేవునికి మహిమ కలిగినట్లుగా మనల్ని మనము సిద్ధపరచుకొని ఆయన కొరకు పని చేద్దాం, ఆయన కొరకు జీవిద్దాం. అలాగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఈ ఉదయకాలం మీ పాదముల యొద్ద ప్రార్థిస్తూ ఉండగా ఉపవసించిన ఆయన మీ సన్నిధిలో చేయించు ఉన్నటువంటి మా విన్నపాలన్నిటినీ ఆలకించు మాకు సహాయం చేసే పరలోకపు దేవ, మీ పరలోకపు దయగలిగిన నామమును బట్టి నీ విషయమై తండ్రి, నీ ప్రజలు నీ ఆత్మ చేత సిద్ధపరచబడుదురు గాక. నీ కొరకు తండ్రి నీ ప్రజలు నిలబడి నీ చిత్తానుసారమైనటువంటి పనిని తండ్రి అయ్యా జరిగించుచు ఉండగా దినమంతయు, మాసమంతయు, సంవత్సరం అంతయు నీ దయగలిగినటువంటి కాపుదలను, సంరక్షణను వారికి అనుగ్రహించి
పట్టణానికి ప్రాకారం ఏ రీతిగా రక్షణగా ఉంటూ ఉన్నదో అదే రీతిగా నీ ప్రజలకు నీవు రక్షణగా ఉండి వారిని సంరక్షించమని మీ మహిమ కలిగిన నామమునకు ఈ ఉపవాస మనవులను యేసు నామమున ప్రతిష్ఠించి ప్రార్థించి వేడుకొనుచున్నాను దయగలిగిన తండ్రి. ఆమేన్, ఆమేన్. కృప కలిగిన దేవుని యొక్క కనికరము మనకు తోడయ్యుండును కాక. ఆమేన్, ఆమేన్.